నిన్న మిట్ట మధ్యాహ్నము కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ ఆధ్వర్యంలో నాయకులు రైతుల పొలాలు సందర్శిస్తున్నాము. కెనాల్ పారక రైతుల పొలాలన్నీ కూడా పచ్చగా ఉన్నాయని చెప్పి నేను చెప్పారు. వాళ్ళు చూసినటువంటి తూమిద ఇగో ఇక్కడనే ఉంటుంది, 19 నెంబర్ డిస్ట్రిబ్యూటర్ ఇగో ఇక్కడనే ఉన్నది. వాళ్ళు పోయిన పక్కకే ఇగో భూమి ఎండుతుంది, పొలం ఎండుతుంది. చూస్తురా, ఇగో ఇది పరిస్థితి. వాళ్ళు ఎక్కడైతే పచ్చగా ఉన్నదో పచ్చగున్న దగ్గరికి పోయి ఆ పొలానికి సంబంధించిన రైతు ఉన్నాడు, వాళ్ళు మిట్ట మధ్యాహ్నం వస్తారు, ఫోటోలు దిగుతారు. పచ్చగా ఉన్నాయి పొలాలు, రైతులకు నీళ్ళు ఇస్తున్నాము, రైతులంతా చల్లగా ఉన్నారని మాట్లాడతారు. మరి ఇక మీరు తిరిగిన డిస్ట్రిబ్యూటర్ పక్కకే ఉన్నది ఎండుతున్న పొలము, అది మీ కళ్ళకు కనవలేదా? రైతులు ఇట్లా అరిగోస పడుతున్న విషయం మీకు తెలుస్తలేదా? మీ అసమర్థత వల్ల, మీ చాతగానితనం వల్ల, ముస్తాబాద్ అసమర్థ కాంగ్రెస్ నాయకుల వల్ల మానేరులో నిండా నీళ్లు ఉన్నప్పటికీ కూడా, మల్లన్న సాగర్ నుంచి మానేరుకు నీళ్లు వస్తున్నప్పటికీ కూడా నీళ్లు తీసుకొచ్చేటువంటి సత్తా మీ దగ్గర లేక పొలాలు ఎండుతున్నాయి, పంట పొలాలు. ఇవాళ మీది డిస్ట్రిబ్యూటర్లు ముస్తాబాద్కి వచ్చే వరకు 17 డిస్ట్రిబ్యూటర్లు ఉన్నాయి. 17 డిస్ట్రిబ్యూటర్లలో మీ ముస్తాబాద్ మండల కాంగ్రెస్ నాయకులు పోయి రోజు ఒక రాత్రి అక్కడ పండుకొని నీళ్లు తీసుకొచ్చి ఈ పంట పొలాలను పండించి మాట్లాడురు మీరు తప్ప. మీరు మిట్ట మధ్యాహ్నం వచ్చుకుంటా రైతులకు మేము చేస్తున్నామని, రైతులు ఎవరు లేకుండా పంట పొలాలు ఏదో పరిశీలిస్తున్నాము, పచ్చగా ఉన్నాయంటాడు. ఆ పంట పొలాల సంబంధించిన రైతు కూడా మీతో ఉన్నాడు. ఇది ముస్తాబాద్లో జరుగుతున్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్ ఏంటంటే పైన పటారం లోన లొటారం, మీదికేమో ఆర్భాటాలు. మేము మస్తు చేస్తున్నాం, మా మహేందర్ రెడ్డి మస్తు నీళ్లు తెస్తాడు, మా పంట పొలాలని పచ్చగా ఉన్నాయి, రైతులు చల్లగా ఉన్నారని చెప్తున్నారు. రారి గ్రౌండ్లకు రారి, రియాలిటీ తెలుస్తుంది. మీరు రారి, వచ్చి పట్టవాటీలు కదా వచ్చుడు, పొద్దున రారి. ఇగో ఇదే రైతులను అడగండి, మీరు రైతులు చెప్తారు నీళ్ళు ఇస్తురా ఇస్తలేరా. మీ అసమర్థత వల్ల ముస్తాబాద్ ఎల్లమ్మ దగ్గర బొట్టు నీళ్ళు వస్తలేవు. ముస్తాబాద్ ఎల్లమ్మ కాడ కాదు, ఆడ పితృకుంట దగ్గర మొదలు పెడితే ముస్తాబాద్ 20/1 ఆ తూమార కూడా బొట్టు నీళ్ళు వస్తలేదు. అది కేవలం మీ అసమర్థత, మీ చేతగానితనం వల్లనే అని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. మీరు ఈ రాజకీయాలు చేసుడు కాదు, ఫస్ట్ నీళ్లు తీసుకురండి. మానేరులో నిండా నీళ్లు ఉన్నాయి, కాలువల ద్వారా నీళ్ళు తీసుకురారి. గతంలో కేసీఆర్ ఎట్లా నీళ్ళు తీసుకొచ్చిండు, ఈ కాలువలలో ఎట్లా నీళ్ళు పంపించిండో ఆ రకంగా నీళ్లు తీసుకొచ్చి ఈ పంటలన్నీ పండించి మాట్లాడురి. కానీ మీరు ఏదో ఆర్భాటాలకు పోయి మేము ఏదో చేస్తున్నామని చెప్తే ప్రజలు నమ్మరు, రైతులు నమ్మరు. రైతులు తిడతా ఉన్నారు, మీరు పట్టవాటిని చేసిన చర్యకు ఇక్కడ ఉన్నటువంటి రైతులంతా తిడతా ఉన్నారు. పట్టవాటిని దొంగలెక్కచ్చి ఫోటోలు దిగిపోయారు, వీడియోలు తీసుకొని పోయారు అని చెప్పి రైతులు చెప్తా ఉన్నారు. అందుకే మేము ఒకటే చెప్తా ఉన్నాం, దయచేసి రైతుల పక్షాన ఈ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాం, చెప్తా ఉన్నాం. దయచేసి మా ముస్తాబాద్ మండలము మానేరుకు చివరి ఆయకట్ట, ఈ ఆయకట్ట చివరి ఆయకట్ట వరకు కూడా ప్రతి ఎకరము ఎండకుండా నీరు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఈ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా మీ మీద ఉన్నది. ఎందుకంటే అధికారులను కూడా మీ చెప్పు చేతుల్లో పెట్టుకొని ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నాయకులు నీళ్ళు అని చెప్తా కూడా వినకుండా చేసేటువంటి పరిస్థితి మీ దగ్గర ఉంది. అందుకే మేము మిమ్మల్నే కోరుతా ఉన్నాం, మిమ్మల్ని రైతుల పక్షాన రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. మా మీద కోపం ఉంటే బీఆర్ఎస్ పార్టీ మీద, కేటీఆర్ గారి మీద చూపించండి, కానీ రైతుల మీద మీ కోపం చూపించకండి. రైతులంతా ఏడుస్తూ ఉన్నారు, అరిగోస పడతా ఉన్నారు. మీరు నిన్న తిరిగి చూపించి పచ్చగా ఉన్నదాని పక్కకే ఇంకో ఇట్లా ఎండుతూ ఉన్నది పొలం, చూస్తూ ఉన్నారా? మహేందర్ రెడ్డి గారు దయచేసి కోరుతా ఉన్నాం, మా ముస్తాబాద్ మండలానికి ప్రతి ఎకరానికి కూడా నీళ్ళు అందించాల్సిన బాధ్యత మేము ఉన్నది. దయచేసి ఈ నీళ్లు చివరిదాకా వచ్చే విధంగా చూడాలని చెప్పి కోరుతా ఉన్నాం. లేని పక్షంలో ముస్తాబాద్ మండలంలో మీ కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని తిరగనిచ్చే పరిస్థితి రైతులు ఉండదని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నాం. రైతుల పక్షాన ప్రభుత్వం రైతులను ఆదుకోవాలి. ప్రభుత్వం రైతులను ఆదుకోవాలి. ఎండుతున్న పంటల రైతుల్ని ప్రభుత్వం ఆదుకోవాలి.